ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పష్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులకు గట్టి జవాబిచ్చామని రాజ్నాథ్ వెల్లడించారు. బ్రహ్మోస్ క్షిపణితో శత్రువుకు మన శక్తి తెలియజేశామని అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న తాజా పరిణామాలపై మా ప్రతినిధి ప్రసాద్ మరింత సమాచారం ఇవ్వడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని చెప్పి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటన ఏ విధంగా చూడాలి? అంటే సీజ్ ఫైర్ ఉల్లంఘన నిన్న పాకిస్తాన్ చేసింది, తర్వాత కాస్త నెమ్మదించిన పరిస్థితులు, అంతా సద్దుమణుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది అని చెప్పి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటనని ఏ విధంగా చూడాలి? ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ దుందుడుకు చర్యలకు పాల్పడితే తగిన రీతిలో బుద్ధి చెబుతామనే అంశాన్ని స్పష్టం చేసేందుకే ఒక సందేశం లాంటిది. అదేవిధంగా ప్రజలకు కూడా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా వైమానిక దళం పూర్తి స్థాయిలో సన్నద్ధతగా ఉంది. పాకిస్తాన్ శత్రు దేశంలో ఉన్నటువంటి ఇలాంటి తీవ్రవాద మూకలను కానీ ఇతరత్ర తీవ్రవాదను ప్రోత్సహించే శక్తులను కానీ ఏమాత్రం కూడా ఉపేక్షించే అవకాశం లేదు. ఈ ఆపరేషన్ సింధూర్ అన్నది కొనసాగుతుందని ఒక భరోసా ఇచ్చేందుకే ఈ సందేశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సాధారణంగా ప్రజల్లో ఈ సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే తప్పుడు ప్రసారాలను కూడా ఖండించేందుకు ఒక అవకాశంగా తీసుకొని ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత వైమానిక దళం ఈ రకంగా ప్రకటన చేయడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం వైమానిక దళం ఆధిపత్యం ప్రదర్శించి పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ వైమానిక స్థావరాలను, దాదాపు 11 వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడం జరిగింది. దాంతోపాటు తీవ్రవాద సంస్థలను కూడా, పెద్ద ఎత్తున ప్రధాన కార్యాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. దాంతోపాటు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను కూడా ధ్వంసం చేసింది కూడా భారత్ వైమానిక దళాలే. ఈ నేపథ్యంలో వైమానిక దళాల యొక్క శక్తిని పూర్తి స్థాయిలో ఆ మేరకు ప్రదర్శించేందుకు తామంతా కూడా సిద్ధంగా ఉన్నాము. ప్రజలు ఏమాత్రం కూడా దీనికి సంబంధించి ఎలాంటి అభిప్రాయం కలగటానికి ఆస్కారం లేదన్న ఉద్దేశంతోనే ఈ రకంగా ప్రకటన చేయడం జరిగింది. అయితే సరిహద్దు అవతల ఉన్నటువంటి శత్రు దేశానికి కూడా ఒక సందేశం, అప్రమత్తంగా ఉన్నాము, అదేవిధంగా అవసరమైతే మరలా ప్రతిదాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్న అంశాన్ని కూడా చాలా స్పష్టం చేయడం జరిగింది. పైగా వైమానిక దళం చేసినటువంటి దాడుల్లో పాకిస్తాన్ సైనిక పోస్టు కూడా పెద్ద ఎత్తున విచ్ఛిన్నమైపోయాయి, విధ్వంసం అయిపోయాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలకు, అదేవిధంగా తీవ్రవాద సంస్థలను ప్రోత్సహించే శక్తులకు, పాకిస్తాన్ సైన్యాన్ని కూడా ఏమాత్రం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్న అంశాన్ని కూడా చాలా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈరోజు ప్రధానమంత్రి నివాసంలో చాలా కీలకమైన సమావేశం జరిగింది. నిన్న సాయంత్రం 5 గంటల తర్వాత 5 గంటల నుంచి కాల్పులు విరమించేందుకు ఒక అవగాహన కుదిరింది రెండు దేశాల మధ్య. అయితే ఆ అవగాహన కూడా ఉల్లంఘించి 3 గంటల్లోగానే తిరిగి పాకిస్తాన్ అడపాదడపా కొంతమేరకు దాడులు చేసే ప్రయత్నం చేసింది. అయితే ఆ తర్వాత సద్దుమణిగిపోయింది. పాకిస్తాన్కు భారత ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా సందేశాన్ని పంపించింది. వెంటనే ఈ కాల్పులను విరమించాలి అన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. దాంతో కాల్పులు అంతటితో ఆగిపోయాయి. అదేవిధంగా రేపు మధ్యాహ్నం 2 దేశాలకు చెందినటువంటి డైరెక్టర్ జనరల్స్, మిలిటరీ ఆపరేషన్స్ వీళ్ళంతా కూడా చర్చలు జరపబోతున్నారు. ఈ చర్చల సందర్భంగా ఎలాంటి అంశాలను పాకిస్తాన్ ముందుంచాలన్న అంశంపైనే ఈరోజు చర్చ జరిగింది. ఆ చర్చలకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు ఉంచాలన్న అంశంపై కూడా చర్చ జరిగి అమెరికా ప్రతిపాదనలు కూడా ఖరారు చేయడం జరిగింది. ఇంకా సమావేశం కొనసాగుతూనే ఉంది. ఈలోగా బ్రహ్మోస్, లక్నోలో ఉన్నటువంటి బ్రహ్మోస్ క్షిపణులు ఉత్పత్తి కేంద్రాన్ని ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించడం జరిగింది. దాన్ని ప్రారంభించారు. ప్రధానంగా లక్నో ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి లోక్సభ స్థానం, దాంతోపాటు ఈ సైనిక చర్యలో భాగంగా బ్రహ్మోస్ పెద్ద ఎత్తున భారత్కు ఒక శక్తినిచ్చింది. బ్రహ్మోస్ను ప్రదర్శించి భారత్ విశ్వరూపం ప్రదర్శించి ఆ మేరకు పాక్లో ఉన్నటువంటి సైనిక స్థావరాలను, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను కూడా పూర్తిగా ధ్వంసం చేయడంలో బ్రహ్మోస్ పాత్ర చాలా కీలకంగా ఉంది. ఇదే అంశాన్ని రాజ్నాథ్ సింగ్ కూడా తన ప్రసంగంలో ప్రారంభోత్సవ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా ఈ బ్రహ్మోస్కు ఉన్నటువంటి చాలా మౌలికమైనటువంటి శక్తి పెద్ద ఎత్తున, అంటే ఇటు భూమిపై నుంచి, అదేవిధంగా సముద్రంపై నుంచి, అదేవిధంగా ఆకాశం గగనతలపై నుంచి కూడా దీన్ని ప్రయోగించేందుకు వీలున్నటువంటి క్షిపణులు, అదేవిధంగా 300 కిలోమీటర్ల నుంచి దాదాపు 400-500 కిలోమీటర్ వరకు కూడా దీన్ని ప్రయోగించి లక్ష్యాన్ని ఖచ్చితంగా విచ్ఛేదం చేసే విషయంలో ఖచ్చితమైనటువంటి ఒక క్షిపణి, నమ్మదగ్గ, విశ్వసించదగ్గ క్షిపణిగా దానికి పేరుంది. అదేవిధంగా రష్యా,
భారత్ రెండు దేశాలు కూడా కలిసి దీన్ని అభివృద్ధి చేశారు. పైగా ఇది ఆత్మనిర్భర్లో భాగంగా దేశీయంగా ఈ క్షిపణులను తయారు చేసేందుకు భారత ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 300 కోట్ల రూపాయలతో లక్నోలో ఈ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా 90 నుంచి 100 మిసైల్స్ని క్షిపణులను రూపొందించేందుకు శక్తి సామర్థ్యం ఉన్నటువంటి కేంద్రం ఇది. ఆ రకంగా ఇటు ఏ నిమిషంలో అయినా కానీ సరిహద్దు ప్రాంతాల్లో ఎప్పుడు అవసరాన్ని కానీ వెనువెంటనే క్షిపణులను సరఫరా చేసేందుకు కూడా చాలా వీలైనటువంటి ప్రాంతంగా లక్నోని ఎంచుకోవడం జరిగింది. ఆ మేరకు లక్నోలో తమిళనాడు తర్వాత 2వ ఉత్పత్తి కేంద్రంగా లక్నోని ఎంచుకొని అక్కడ లక్నోలో ఈ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. దీన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజ్నాథ్ ప్రారంభిస్తూ మాట్లాడడం జరిగింది. బ్రహ్మోస్ యొక్క శక్తి సామర్థ్యాలు, బ్రహ్మోస్ వల్ల భారతదేశంలో భారత రక్షణ బలగాలకు ఎంత శక్తి సమకూరిందన్న అంశాన్ని కూడా ఈ తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. ఈ రకంగా అన్ని రకాలుగా శత్రు దేశాన్ని ఏ రకంగా తాము సన్నద్ధంగా ఉన్నాము, ఏ రకంగా అవసరమైతే తాము శక్తి సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని కలగజేసేందుకు గాను ఇటు వైమానిక దళం ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని చెప్పడం, అదేవిధంగా బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించడం, అదేవిధంగా ప్రతిరోజు కూడా నిరంతరం వరుస భేటీలతో ప్రధానమంత్రి కార్యాలయంలో కీలకమైన సమావేశాలు కూడా జరగడంతో పాకిస్తాన్ను నిలువరించాలి, కట్టడి చేయాలన్న ఉద్దేశంతోనే ప్రతిరోజు కూడా భారత ప్రభుత్వం ఈ రకంగా సంప్రదింపులు జరుపుతుంది. సంప్రదింపులు చాలా కీలకం. రేపు జరగబోయే సమావేశంలో ఎలాంటి ప్రతిపాదనలు ఉంచాలని చెప్పి కూడా ఖరారు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం కూడా తిరిగి కొన్ని కీలకమైన సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈరోజు రాత్రి కూడా పాకిస్తాన్ శాంతిగా ఏమాత్రం కూడా దాడులు చేయకుండా ఉంటే రేపు సజావుగా చర్చలు జరిగేందుకు పాకిస్తాన్ కూడా సుముఖంగా ఉందన్న అభిప్రాయం అందరిలో కూడా కలిగే అవకాశం ఉంది. పైగా పాకిస్తాన్ కూడా ఎలాంటి దుశ్చర్యలకు కూడా పాల్పడేందుకు ఏమాత్రం కూడా అవకాశం లేదు. ముఖ్యంగా అమెరికా మధ్యవర్తిత్వం వస్తుంది. అదేవిధంగా ఒప్పందంలో భాగంగానే పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి దాదాపు $1 బిలియన్ దాదాపు 23,000 కోట్ల రూపాయల పాకిస్తాన్ రూపీలు రుణం లభించింది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ ఏమాత్రం కూడా వెనకడుగేసేందుకు అవకాశం లేదు. కాబట్టి ఒప్పందాన్ని అవగాహన ఉల్లంఘించి తిరిగి దాడులు చేసే ప్రయత్నం చేసినట్టయితే చావు దెబ్బతినేందుకు అవకాశం ఉంది అన్న అభిప్రాయం కూడా ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ ఏ రకంగా విధ్వంసం అయిపోయింది ఆ మేరకు భారత్ చేసినటువంటి దాడుల్లో దానికి కూడా పాకిస్తాన్ కూడా అవగాహన ఉంది. కాబట్టి ఏమాత్రం కూడా తిరిగి ఇట్లాంటి దుందుడు చర్యలకు పాల్పడే అవకాశం లేదన్నదే మనకున్నటువంటి అంచనా. ప్రభుత్వ వర్గాలు కూడా అలానే అంచనా వేస్తున్నాయి. అయితే మౌనంగా ఎలాంటి ఉదాసీనత లేకుండా ప్రతి అనుక్షణం కూడా అప్రమత్తంగా ఉంటూ రక్షణ బలాలను అప్రమత్తం చేస్తూ అవసరమైతే ధీటుగా సమాధానం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం రక్షణ బలాలకు ఒకవైపు చెబుతూనే ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి ఏ రకంగా పాకిస్తాన్ని కట్టడి చేయాలి, శాంతిగా సామరస్యంతో ఉండాలన్న అంశాన్ని కూడా భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ రకంగా భారత్ అమెరికా మధ్యవర్తిత్వంతో పాకిస్తాన్ నిలువరించాలి, కట్టడి చేయాలి అన్న ఉద్దేశంతోనే లక్ష్యంతోనే చర్చలకు ఉపక్రమించింది. ఆ మేరకు పాకిస్తాన్ చేసిన ప్రతిపాదన కూడా అంగీకరించింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్నటువంటి చర్చలు డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ 2 దేశాలకు చెందినటువంటి డైరెక్టర్ జనరల్స్ జరిపే చర్చలు చాలా కీలకంగా పోతున్నాయి. ఈ చర్చల తర్వాత మరింత ముందుకు వెళ్లేందుకు కూడా అవకాశం ఉంది. మరిన్ని అంశాలపై చర్చ జరిగి ఆ మేరకు సింధు జలాల వినియోగం కానీ వీసాల రద్దు కానీ ఇలాంటి అంశాలపై నెమ్మదిగా ఇరు దేశాల మధ్య వ్యాపార లావాదేవీలు సంబంధాలు ఇవన్నీ కూడా పునరుద్ధరించేందుకు అవకాశం ఉంది. పాకిస్తాన్ రేపు జరిపే చర్చల్లో కేవలం కాల్పుల విరమణకు సంబంధించిన అంశాలకు మాత్రమే పరిమితమైంది. కాబట్టి పాకిస్తాన్ చేసే చర్యలు పాకిస్తాన్ ఇచ్చిన మాటను ఏ రకంగా కట్టుబడి ఉంటుందన్న అంశాన్ని ఆధారం చేసుకునే తదుపరి చర్చలు కూడా కొనసాగే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా కూలంకుషంగా ప్రధానమంత్రి నివాసంలో చర్చిస్తున్నారు. పాకిస్తాన్ ఏ రకంగా ఒకళ్ళ మాట తప్పితే చేయాల్సినటువంటి కార్యాచరణ ఎలా ఉండాలి, అదేవిధంగా మాటపై నిలబడితే ఏ రకంగా చేయాలన్న అంశంపై ఏ రకంగా పాకిస్తాన్ను ఒప్పించేందుకు ప్రయత్నం చేయాలి, ఇంకా ఒత్తిడి తెచ్చేందుకు అవకాశాలు ఉన్నాయన్న అంశాన్ని కూడా చర్చించిన తర్వాత ఒక సుదీర్ఘమైనటువంటి ఒక కార్యాచరణను రూపొందించుకొని భారత్పై పాకిస్తాన్పై ఒత్తిడి తెచ్చేందుకు అవకాశం ఉంది. అంతర్జాతీయంగా కూడా పాకిస్తాన్ ఏకాకైపోయింది. ఏ దేశం కూడా పాకిస్తాన్కు అండగా వచ్చేందుకు ఏమాత్రం కూడా ముందుకు రాలేకపోయింది. ఇది ఖచ్చితంగా భారత్ యొక్క నైతిక విజయంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఈ సైనిక చర్యలు ఇది దుందుడు చర్యతో పాకిస్తాన్ ప్రారంభించింది. ఈ పాకిస్తాన్తోనే ముగించాలని భారత్ చాలా గట్టిగా అమెరికాకు చెప్పడం జరిగింది. అందుకనే పాకిస్తాన్ తనంతట తానే ఈ ప్రతిపాదనకు ముందుగా తానే స్నేహస్తం చాపి ఆ మేరకు చర్చలకు రావాలని చెప్పి కాల్పుల విరమణ చేద్దామని చెప్పి ప్రతిపాదించింది. రేపు జరగనున్నటువంటి చర్చలు
చాలా కీలకం కాబోతున్నాయి. ఆ చర్చల తర్వాత తదనంతర పరిణామాలు ఏ రకంగా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.